మనము భోజన విరామం తర్వాత గత సర్వసభ్య సమావేశం నుండి జరిగిన కార్యక్రమాలు చర్చ అని పెట్టాము. గత సర్వసభ్య సమావేశం నుంచి జరిగిన కార్యక్రమాలకు సంబంధించి మీకు ఇదివరకే చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే కమిటీ అయితే ఎన్నుకున్నాం, కానీ గత సమావేశంలో నూతన కమిటీకి సంబంధించి గతంలోనే నేను సరిగా పనిచేయలేను, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మంచి వాళ్ళని తీసుకుందామని చెప్పేసి నేను ప్రపోజల్ పెడితే, వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఉంటాను, నన్ను వేయండి, నియమించండి అని చెప్పేసి ఇమామ్ అనేటువంటి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి మనల్ని ఒత్తిడి చేయడం జరిగింది. సరే, ఆయన చేస్తారంటే మనకేం అభ్యంతరం లేదని చెప్పేసి ఆయన నియమించడం జరిగింది. ఆయన నియమించినప్పుడు వచ్చాడు, కానీ తర్వాత రాలేదు. తర్వాత జనరల్ సెక్రటరీగా పీడిఎస్యులో నేను పనిచేస్తున్నాను. పీడిఎస్యు అంటే విప్లవ విద్యార్థి సంస్థ, నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నానని చెప్పేసి ఆ పిల్లోడు వీరేంద్ర రావడం జరిగింది. ఆ పిల్లోడిని కూడా సరే విద్యార్థి సంఘం నుంచి వచ్చాడు అనే ఉద్దేశంతోనే అతనికి కూడా మేము నియమించడం జరిగింది. వాళ్ళిద్దరూ కనీసం మెంబర్షిప్ కూడా కట్టలేదు, తర్వాత సమావేశాలు కూడా రాలేదు. మేము స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 2019 నుంచి 2025లో మెంబర్షిప్ కట్టిన వాళ్ళకి మాత్రమే ఇచ్చాము. కానీ గతంలో మెంబర్షిప్ అనేది లేదు, డబ్బులు లేవు, ఏది అయినా కూడా పెట్టుకొని పరిస్థితి. ఎందుకంటే నాకు సంబంధించి ఎవ్వరు కూడా ఏ మాత్రం కూడా ఆర్థిక సహాయం అనేది లేదు. కానీ మన ట్రెజరర్ గారు బాలన్న గారికి తెలుసు అంతాను. ఒకసారి ఆయన వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను సవినయంగా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి వచ్చి 4 పలుకులు, ఎందుకంటే ట్రెజరర్ కదా, ఆయన మాట్లాడితే బాగుంటుంది. తర్వాత కార్యక్రమం, ఎందుకంటే ట్రెజరరు నేను, ఆయన ఎప్పుడు పోయినా సమావేశం హాల్ మాత్రం ఫ్రీగా బాగా మైక్ గీక్ అన్ని బ్రహ్మాండంగా అరేంజ్ చేసి ఆయన అరేంజ్ చేస్తుంటాడు. మా గురువు గారికి ధన్యవాదాలు, నమస్కారాలు. నేను 19లో ఒకసారి ట్రెజరర్గా ఇచ్చినారు. అప్పుడు అయితే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేను అడగలేదు. అందుకని ఎవరు కూడా సరిగ్గా యాక్టివ్గా వచ్చి కట్టేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు 19లో ఒకసారి అప్పుడు 500 ఒక 4 ఇచ్చినారు. ఒక ఆయన మా నబీర్ అసలు ఉన్నాడు, ఆయన 100 రూపాయలు కట్టినాడు. ఆయనే 100 రూపాయలు కడితే మేమెందుకు కట్టాలి, అందరు 100 రూపాయలు కట్టినాడు. అప్పుడు అది అంతే, అట్లా అయిపోయా. మళ్ళీ 25లో కట్టినారు 10 మంది ఏమో. అయితే డబ్బులేమో అంతే, మాకు 6,000 8,000 ఏమో ఉంటుంది. సారు ఖర్చు పెట్టేదానికి మనం ఫీడ్ చేయలేము. ఆయన ఆ ఫ్లెక్సీ అంటాడు, ఇంకోటి అంటాడు. డబ్బులు ఎక్కడా సాగడంలే, ఆయనే సొంతం పెట్టుకుంటానే ఉన్నాడు. ఉండిందంతా ఖర్చు పెట్టినాం. అదే ఇట్లా ఉంటుంది ఏ సంస్థ అయినా. కానీ డబ్బులు లేకపోతే ఏం పని జరగదు. ఆయనైనా 8 దినాలు పెడతాడు, నేనైనా 8 దినాలు ఇస్తాను, ఇవ్వలేను కదా. కాబట్టి సంస్థలో ఉన్నోళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాలంటరీగా వచ్చి వాళ్ళే కడితే సంస్థ కొంచెం బాగుపడుతుంది. అట్లా లేకుండా ఉంటే తిరగలు అందరూ ఊరికే ఇంట్లో కూర్చుండే రకం కాదు. ఈయన తాడిపత్రి అంటాడు, రోడ్డు అంటాడు. కారు ఖర్చులు ఆయనవే, డ్రైవర్ ఖర్చులు ఆయనవే, ఇట్లా చేస్తాడు. కాబట్టి సంస్థ బాగుండాలంటే ప్రతి ఒక్కరు వాలంటరీగా వచ్చి ట్రెజరర్ దగ్గర డబ్బులు కడితే ఈ సంస్థ బాగుపడుతుంది. ఇట్లా ఉంది సంస్థ పరిస్థితి. దయచేసి అందరూ కూడా వాలంటరీగా వచ్చి ట్రెజరర్కు మీ అంతా మీరే వచ్చి డబ్బులు ఇచ్చి రిసీట్ తీసుకొని పోతే బాగుంటుంది. ఇది నా విన్నపం. థ్యాంక్ యూ. కార్యక్రమాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు 2019 నుంచి కష్టపడితే ఈ స్థాయికి వచ్చిందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఫోన్ల మీదే, నా ఫోన్ వస్తానే పరిష్కారం చేసే సమస్యలు ఉండాలి. ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన దాంట్లోనే లీగల్ అడ్వైజర్గా గతంలో ఒక లేడీ మహేశ్వరి అనే అడ్వకేట్ ఉండారు.
మహేశ్వరి ఆ అమ్మాయి అడ్వకేటే. అయితే వాళ్ళ క్యాస్ట్లోనే చైల్డ్ మ్యారేజ్ జరుగుతూ ఉంది. మేము చెప్తే వినడం లేదు. ఎట్లన్నా కానీ ఆ మ్యారేజ్ ఆపాలా, అమ్మాయి చదువుకోవాలంటుంది. అబ్బాయి చూస్తే ట్రాక్టర్ డ్రైవరు, కాబట్టి ఇబ్బందిగా ఉంది సార్, మీరు చెప్పాలంటే సర్లే అని చెప్పేసి ఆ ఇష్యూ టేకప్ చేసుకొని ఆ డేట్ కూడా చెప్పింది ఆమె. పలానా డేట్ కదిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో రిజర్వ్ చేసినారు. తర్వాత వాళ్ళది ముదిగుబ్బ మండలము, అమ్మాయిది వచ్చేసి బత్తలపల్లి మండలము. అంటే బత్తలపల్లి మండలం అయితే వాళ్ళు వచ్చి అనంతపూర్లో ఉన్నారు. అంటే అనంతపూర్ డివిజన్ ఒకరు, సత్యసాయి జిల్లా ఒకరు, అనంతపూర్ జిల్లా ఒకరు, సత్యసాయి జిల్లా ఒకరు. ఇట్లా డేట్ కూడా ఫిక్స్ చేసుకొని మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. కాబట్టి ఎటు తిరిగి నువ్వు ఆపాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే నేను సత్యసాయి జిల్లా DCWO అంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రతి జిల్లాకు ఉంటారు. అట్లా DCWOకు సత్యసాయి జిల్లాకు ఫోన్ చేశాను. పలానా రోజు పలానా మ్యారేజ్ పలానా టెంపుల్లో జరుగుతుంది, నువ్వు ఫస్ట్ టెంపుల్ వాళ్ళ దగ్గరికి పోయి ఈ మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసినారా లేదా, మీకు ఆ డేట్ నా పొద్దు టెంపుల్ రిజర్వ్ చేసుకున్నారా లేదో చూడండి. టెంపుల్ రిజర్వ్ చేసుకుంటే ఆ రోజుకి నా పెళ్లి జరిపితే టెంపుల్ వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పండి అని చెప్పేసి సత్యసాయి జిల్లా DCWOకి ఫోన్ చేశాను. మీరు వెళ్ళి ఆ అబ్బాయికి చెప్పండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. తర్వాత అనంతపూర్ DCWOకి ఫోన్ చేశాను. DCWOకి ఫోన్ చేస్తే DCWO వెంటనే పోయి, సార్ మీరు చెప్పిన అడ్రస్లో వాళ్ళు లేరు, ఎట్లా అంటే వెంటనే అడ్వకేట్కి ఫోన్ చేయి, వాళ్ళు అనంతపూర్లో ఉన్నారంట, అనంతపూర్ అడ్రస్ చెప్తారు అంటే అనంతపూర్ అడ్రస్ ఇచ్చింది. వాళ్ళు పోయి అంగన్వాడీని, పోలీసును అందరినీ పిలుచుకొని పోయి ఆ అమ్మాయి తల్లిదండ్రులతోనూ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళిద్దరితో రాపించుకొని మళ్ళీ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము నిజాయితీగా పనిచేస్తూ ఉంటే తప్పకుండా ఆఫీసర్లు కూడా భయపడతారు, సబ్జెక్ట్ కూడా తెలుసుకొని ఉంటారు. ఇంతకుముందే నేను మనోజ్ది చెప్పాను, అంటే మన కమిటీలో ఉండే స్టోర్ డీలర్దే ఇట్లా జరిగితే ఇట్లా చేసినామని. ఇట్లా రోడ్ల మీద పరిష్కారం అయ్యే సమస్యలు కూడా ఎన్నో ఈరోజు ఉన్నాయి. కాబట్టి మనము సబ్జెక్ట్ తెలుసుకుంటే తప్పకుండా పరిష్కారం ఆటోమేటిక్గా అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా సమాచార హక్కు చట్టంలో ఈరోజు పనిచేస్తున్నారంటే మీ అందరినీ కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీరు తర్వాత మీరు ఎట్లా యాక్ట్ చేయాలనేది అది దీన్ని బట్టి ఉంటుంది. మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు బాగుపడతారు, దుర్వినియోగం చేసుకుంటే అది మీ కర్మ అనుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు జనరల్గా చెప్తుంటారు, అడ్వకేట్ ట్రైనింగ్ అయిపోతానే ఇట్లా పేపర్ మడిచేది వస్తానే ప్రాక్టీస్ పెడతాడు అని. అట్లాగా మీరు కూడా ఏదో చట్టం అర్థం తెలుసుకొని వాళ్ళు మళ్ళీ పక్కకు పోయేది, ఇంకో విధంగా చూసేది, ఈ విధంగా చేస్తుంటారు. కాబట్టి చట్టం బాగా తెలుసుకోండి. చట్టాన్ని తెలుసుకొని అధికార యంత్రాంగాలను పనిచేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత బాధ్యతో మనకు కూడా అంతే బాధ్యత ఉంది. ఎందుకంటే న్యాయస్థానాలు కావచ్చు, తర్వాత శాసన వ్యవస్థలు కావచ్చు, కార్యనిర్వాహకం 3 ఉన్నాయి. ఈ 3 వ్యవస్థలు. ఇంకోటి ఉంది, 4వ స్తంభం మేము అని మీడియా వ్యవస్థ కూడా ఉంది. వాళ్ళు మీడియాకు కూడా ఏ పేపర్కు ఏ టీవీకి ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారో గవర్నమెంట్ మాకు లెక్క తెలపండి అని అడిగేది. నేను ఒకసారి గవర్నమెంట్ని అడిగితే గత గవర్నమెంట్లో వాళ్ళు మొత్తం అన్ని సెక్రటరీలో మాకు సంబంధం లేదని చెప్పేసి పంపించారు. పంపించిన తర్వాత చివరికి చీఫ్ సెక్రటరీకి పోయి ఆయన పలానా వాళ్ళు పంపించాలని చెప్పేసి చెప్తే అప్పుడు సాక్షి పేపర్కి ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, ఈనాడుకి ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, జ్యోతికి ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు అన్ని డీటెయిల్గా మనకు రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము వాడుకునే ప్రతి పైసాకు ఖర్చు చెప్పాల్సిన బాధ్యత ప్రతి యంత్రాంగం మీద ఉంది. తర్వాత కేవలము ఇప్పుడు అధికార యంత్రాంగాలు సంపాదించదగిన ప్రైవేట్ యంత్రాంగానికి సంబంధించిన సమాచారం అంటే ఇప్పుడు DEO ప్రైవేట్ స్కూల్స్, అదేవిధంగా RIO ప్రైవేట్ జూనియర్ కాలేజెస్, ఒక DMHO ప్రైవేట్ హాస్పిటల్. వీళ్ళే కాకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఏమిచ్చిందంటే కేవలం డబ్బులు అనేటివే కాకుండా వాళ్లకు భూమి వాల్యూ కూడా వాళ్లకు
భూమి ఏదైనా ఇస్తారు, అలాట్ చేస్తారు. అలాట్ చేసినప్పుడు ప్రభుత్వ భూమి కారు చౌకగా ఇచ్చినటువంటి సంస్థలు కూడా సమాచార హక్కు చట్టానికి సంబంధించిన చట్టం కిందకి వస్తాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ కూడా మన దగ్గర ఉంది. అంటే ఉదాహరణకు పోలీస్ కాంప్లెక్స్ ఉంది. పోలీస్ కాంప్లెక్స్ ఎవరిని అడిగి గవర్నమెంట్ ల్యాండ్ అంతా తీసుకున్నారు వాళ్ళు. దేనికోసం? షాపులు పెట్టి అమ్ముకుంటున్నారు. లలిత కళా పరిషత్, రెవెన్యూ వాళ్ళు, పోలీసులు, రెవెన్యూ వాళ్ళు ఎంత ఆక్రమించుకున్నారు. కృష్ణా కళామందిర్, తర్వాత ఆడే పక్కనే విఆర్ఓ భవన్, తర్వాత లోపల ఈ మ్యారేజ్ హాల్, తర్వాత అక్కడ ఒక గెస్ట్ హౌస్. అదే నేను పిల్లలకు చదువు చెప్తున్నాను అంధ విద్యార్థులకు అని చెప్పేసి రవికాంత్ రమణ గారు ఒక 2 సెంట్ల స్థలం ఏడన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఇవ్వండి అంటే అతనికి ఇవ్వడం లేదు. మరి ఈ విధంగా ఉంది పరిస్థితి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు ఉత్తర్వులు అన్నీ అమలు చేయించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఆ విధంగా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే సమాచార హక్కు చట్టంలో పనిచేస్తున్నారంటేనే ఆఫీసర్లకు ఒక గుబులు. ఎందుకంటే ఈరోజు రాలేక కాదు వాళ్ళు, కలెక్టర్ కానీ డిఆర్ఓ కానీ మనం అడిగే క్వశ్చన్లకు వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేరు. డిఎంహెచ్ఓ ఎందుకు రాలేదు? డిఎంహెచ్ఓ కేసీట్ ఆమెకు జడ్జిమెంట్ కాపీ ఇచ్చాను. తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ ఏమి ఇచ్చింది? ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కూడా నువ్వు రికగ్నిషన్ ఇచ్చావు. రికగ్నిషన్ ఇచ్చినప్పుడు 2 విలేజెస్ వాళ్ళు దత్తత తీసుకోవాలా. ఆ 2 గ్రామాల్లో బీద వాళ్ళకు వైద్య సహాయం చేయాలా. మీ హాస్పిటల్లో 5% బెడ్స్ వాళ్ళకి అలాట్ చేయాలా. ఇట్లా గవర్నమెంట్ జీవో ఉంది నా ఇచ్చిన. కానీ జీవోకి అమెండ్మెంట్ వచ్చిందా చూపి. అంటే ఇవన్నీ అడుగుతారనే ఉద్దేశంతోనే వాళ్ళు రాలేదు. కాబట్టి మనము ప్రశ్నించేదట్లా తయారైతే తప్ప వీళ్ళను బాగుపడే పరిస్థితి లేదు. ఆ వైపుగా మీరందరూ ఆలోచన చేసి మంచి సంఘంలో పనిచేస్తున్నామనేటువంటి ఒక నమ్మకంతో మీరందరూ పనిచేస్తారని. ఎందుకంటే మీరు నాకు తెలిసి నా ఇన్నేళ్ల సర్వీసులో మొట్టమొదటిసారిగా మెంబర్షిప్ కార్డు తీసుకోవడం అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరందరూ మెంబర్షిప్ కట్టే ముందు అందులో ముఖ్యంగా మహిళలు చాలా, ఎందుకంటే ముందుకు రావడం అనేది ఈ మహాసభకు విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం శాల్వాలు ఫ్రీగా తెచ్చారు. తర్వాత కొంతమంది విరాళం కూడా ఇచ్చారు. ఎందుకంటే మీరు భాగస్వాములు అయినందువల్ల చాలామంది కనీసం మన వాళ్ళు ఈ 100 రూపాయలు తీసుకొని విరాళాలు కూడా ఎవరు కూడా ఇవ్వలేదు. మరి ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి? రవికాంత్ రమణ గారు పిలిచి, ఆయన మన బాలన్న గారు ద్వారా పిలిచి, సార్ మీరు మాకు ఎప్పుడూ అడగలేదు ఇంతవరకు, మేము మంచి భోజనం అరేంజ్ చేస్తామని చెప్పేసి ఆయనంతకు ఆయనే ఇవ్వడం జరిగింది. మళ్ళా సాయి అనేటువంటి ఒక అతను వైశ్యాస్ అతను ఫోన్ చేశాడు, సార్ మాకు అవకాశం ఇవ్వకుండా ఆయనకి ఎందుకు అవకాశం ఇచ్చినారని. అంటే తర్వాత ఇస్తాంలేండి అని చెప్పేసి ఆయనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనము నిజాయితీగా పనిచేస్తున్నామని చెప్పేసి ఆటోమేటిక్గా ప్రజలకు తెలిసిపోతుంది ఎట్లా పనిచేస్తున్నారు వీళ్ళు, ఏ విధంగా పనిచేస్తున్నారని. నాకు కూడా ఏం పెద్ద ఆస్తులు ఏం లేవు, నాకు పెన్షన్ వస్తుంది. నా ఉద్దేశం ఏమంటే ఈ ప్రభుత్వ బళ్ళల్లోనే నేను చదువుకున్నాను, ప్రభుత్వమే నన్ను చదివించింది, ప్రభుత్వమే ఉద్యోగం ఇచ్చింది, ప్రభుత్వమే ఇప్పుడు కూర్చోబెట్టి పెన్షన్ ఇస్తా ఉంది. మరి ఆ పెన్షన్ ఎట్లా ఖర్చు కావాలా అనే ఉద్దేశంతోనే ప్రజలకు, ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేశాను ఉద్యోగస్తులు, ఉద్యోగం రాకముందు కూడా ఎన్నో సేవలు చేశాను. నేను మన ట్రెజరర్ విజయ్ కుమార్ వాళ్ళ తండ్రి ఇండ్ల ప్రభాకర్ రెడ్డి ఒక రైతు కూలీ పేదల సంఘం స్థాపించినప్పుడు దాంట్లో కూడా పనిచేశాను. కాబట్టి మనము సేవా గుణముతో ఇతరులను ఎవరిని ఆశించకుండా, ఎవరో వాళ్ళు చేస్తారు, మామూలుగా పాట వినింటారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని. కాబట్టి ఎవరో వస్తారని నేను ఎదురు చూడలే, నేనే టైప్ చేయించుకున్నా, నేనే డిస్పాచ్ చేసిన, నేనే ఇప్పటికి 59 సార్లు కమిషన్ దగ్గర అటెండ్ అయినాను, 59 సార్లు. కాబట్టి మనము ప్రాక్టికల్గా కూడా ఉండాలి. కేవలం నేర్చుకొని
థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. మీకు తెలుసు, థియరీ అంటే చదువుతా అంటే వస్తూ ఉంటుంది, చదివితే వస్తుంది. కానీ అది ప్రాక్టికల్గా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా మీరందరూ ఆలోచన చేస్తారని ఇప్పుడు టీవీ రెడ్డి గారు కొత్త బాడీ ఈ ప్రమాణ స్వీకారం చేపిస్తారని చెప్పేసి కోరుతున్నాను. కొత్త బాడీ అనౌన్స్మెంట్ జరుగుతుంది, అనౌన్స్మెంట్ చేస్తాను. మీరందరూ కూడా మీ మీ ఐడి కార్డులన్నీ కూడా రెడీగా పెట్టుకోండి.